ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనెదెల పవన్ కళ్యాణ్ గారి రెండవ కుమారుడు ఎవరైతే మార్కు శంకర్ పవనోవిచ్ ఉన్నారో ఆయన చదువుకుంటున్నటువంటి స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తూ ఉంది. సింగపూర్లో ఈ మార్కు పవనోవిచ్ విద్యాభ్యాసం చేస్తున్నాడు. సింగపూర్లో ఆయన చదువుకుంటున్నటువంటి స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టు అయితే తెలుస్తూ ఉంది. అయితే అధికారికంగా జనసేన పార్టీ అయితే దీన్ని ధృవీకరించింది. కొద్దిసేపటి క్రితం జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియాలో మార్కు శంకర్ పవనోవిచ్కి అగ్ని ప్రమాదం జరిగినట్లయితే వారైతే ధృవీకరించారు. ఒకసారి కనుక మనం చూడొచ్చు, జనసేన పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా కనుక చూస్తే స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్కు శంకర్ అని చెప్పేసి జనసేన పార్టీ అఫీషియల్ పేజ్లో అయితే అధికారికంగా ధృవీకరించారు. చేతులు కాళ్లకు గాయాలు, ఆసుపత్రిలో చికిత్స అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. మన్యంలో పర్యటన ముగిసిన తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ పయనిస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. తన రెండవ కుమారుడు మార్కు శంకర్ పవనోవిచ్కి గాయాలు కావడంతో మరి ఆయన పర్యటన ముగిసిన తర్వాత సింగపూర్ వెళ్ళే ఆలోచన ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. అయితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్కు శంకర్ సింగపూర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్కు శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఇబ్బందులకు లోనయ్యాడంటూ జనసేన పార్టీ అధికారికంగా అయితే ధృవీకరించింది. మార్కు శంకర్ని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలిసింది. పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్ళాలని అధికారులు నాయకులు పవన్ కళ్యాణ్ గారికి సూచించినట్లయితే తెలుస్తూ ఉంది. అయితే అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని, ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని, కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకుంటానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని ఆయనైతే అధికారులకు పార్టీ నాయకులకు చెప్పినట్టయితే తెలుస్తుంది. మన్యంలో పర్యటన ముగించుకొని శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పేసి జనసేన పార్టీ అధికారికంగా ధృవీకరించింది. పవన్ కళ్యాణ్ గారి పర్యటన ముగిసిన తర్వాత ఆయన డైరెక్ట్గా ఎక్కడైతే అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం దగ్గర నుంచి ఆయన డైరెక్ట్గా విశాఖ చేరుకుంటారు, వైజాగ్ చేరుకుంటారు. వైజాగ్ నుంచి ఆయన మరి స్పెషల్ ఫ్లైట్లో సింగపూర్ వెళ్ళనున్నట్టయితే తెలుస్తూ ఉంది. అయితే దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే నిన్న ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం ఆ గ్రామాన్ని సందర్శిస్తానని చెప్పేసి అక్కడ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ఆల్రెడీ అధికారులు అన్ని విధాలు కూడా ఏర్పాట్లు చేసిన తర్వాత మరి ఆ ఏర్పాట్లను క్యాన్సిల్ చేసుకుని వెళ్తే ప్రజలకి కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడుతుంది. ఒక ఉప ముఖ్యమంత్రి పర్యటన లక్షల రూపాయలతోటి ఖర్చుతో కూడుకున్న పర్యటన కాబట్టి అవన్నీ కూడా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్పేసి ఒక బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు జనసేన అధినేత ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తన బాధ్యతను నిర్వర్తించి అక్కడి నుంచి ఆయన వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి ఆయన ఫ్లైట్లో ఆయన సింగపూర్ చేరుకుంటారు. తన కుమారుడి ఎక్కడైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో హాస్పిటల్కి అయితే ఆయన చేరుకుంటారని చెప్పేసి జనసేన పార్టీ అధికారికంగా ధృవీకరించింది. అయితే ఇక్కడ చూడొచ్చు, మార్కు శంకర్ పవనోవిచ్ పవన్ కళ్యాణ్ గారి అన్నా లెజోనోవా గారి కుమారుడు, ఈయన పవన్ కళ్యాణ్ గారి రెండవ కుమారుడు. సో ఈయన సింగపూర్లో చదువుకుంటున్నారు. గత సంవత్సరం నుంచి సింగపూర్లో ఈయన విద్యాభ్యాసం చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఈయన అన్నా లెజోనోవా గారి సమక్షంలోనే ఆయన చదువుకుంటున్నట్టయితే తెలుస్తూ ఉంది. అయితే జనసేన అధినేత అప్పుడప్పుడు తన కుటుంబాన్ని చూసేందుకు సింగపూర్ వెళ్తారు. అదేవిధంగా ఎవరైతే అన్నా లెజోనోవా తన భార్య, అదేవిధంగా కుమారుడు కుమార్తెలు వారు కూడా ఇక్కడికి ఆయన కలవటం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. సో వీరు అక్కడికి జరుగుతూ ఉంటుంది. సో ఈయన విద్యాభ్యాసం మేరకు, పిల్లల విద్యాభ్యాసం మేరకు ప్రస్తుతం వీరు సింగపూర్లో ఉంటున్నారు. దాదాపు సంవత్సరన్నర కాలం నుంచి అక్కడ స్కూల్లో చదువుతున్నాడు. అయితే ఈ మార్కు శంకర్ పవనోవిచ్ ప్రస్తుతం ఆయనకి కాళ్ళు చేతులకి గాయాలైనట్టయితే జనసేన పార్టీ అధికారికంగా ధృవీకరించింది. అక్కడ జరిగినటువంటి ఆ ఫైర్ యాక్సిడెంట్ నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ పొగ వస్తుంది కాబట్టి ఫైర్ జరిగినప్పుడు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళడంతో ఆయన కాస్త ఇబ్బంది పడ్డట్టయితే తెలుస్తూ ఉంది. సో కాబట్టి హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నట్లయితే జనసేన పార్టీ అధికారికంగా ధృవీకరించింది. చూడొచ్చు, ఇక్కడ అన్నా లెజోనో గారు పవన్ కళ్యాణ్ గారి భార్య, అదేవిధంగా ఆయన కుమారుడు ఎవరైతే మార్కు శంకర్ పవనోవిచ్ ఉన్నారో అతను ఒక 2 సంవత్సరాలు
వయసు ఉన్నప్పుడు ఫోటో చిరంజీవి గారితో కలిసి దిగిన ఫోటో తన సోదరుడు చిరంజీవి గారితో, అదేవిధంగా కుమార్తెను కూడా ఈ ఫోటోలో చూడొచ్చు. సో మొత్తానికి జనసేన అధినేత కుమారుడు మార్కు శంకర్ పవనోవిచ్ ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మీద అయితే ఇంకా అధికారికంగా వైద్యుల దగ్గర నుంచి అయితే సింగపూర్ నుంచి కూడా ఎలాంటి బులెటిన్ కూడా అధికారికంగా రిలీజ్ కాలేదు. జనసేన పార్టీ మాత్రం ఆయన చికిత్స పొందుతున్నారు. సో సాయంత్రం జనసేన అధినేత పర్యటన ముగించుకొని మన్యం నుంచి విశాఖ చేరుకుని విశాఖ నుంచి సింగపూర్ చేరుకుంటారని చెప్పేసి అయితే అధికారికంగా జనసేన పార్టీ ధృవీకరించింది. ఇకపోతే ఈ అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే నారా లోకేష్ కూడా స్పందించారు. ఒకసారి ఆయన ఏం స్పందించారో ఒకసారి చూద్దాం. రైట్, మీరు ఇప్పుడు చూస్తున్నారు నారా లోకేష్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంటు. సో ఆయన కొద్దిసేపటి క్రితం 59 నిమిషాల క్రితం ఆయన కూడా ఒక అధికారికంగా పోస్ట్ రిలీజ్ చేశారు. షాక్ టు హియర్ అబౌట్ ద ఫైర్ యాక్సిడెంట్ అట్ ఎ స్కూల్ ఇన్ సింగపూర్ ఇన్ విచ్ పవన్ కళ్యాణ్ అన్నాస్ సన్ మార్క్ శంకర్ సస్టైన్డ్ ఇంజూరీస్, విషింగ్ హిమ్ ఏ స్పీడీ అండ్ ఫుల్లీ రికవరీ, స్ట్రెంగ్త్ అండ్ ప్రేయర్స్ టు ద ఫ్యామిలీ డ్యూరింగ్ దిస్ టఫ్ టైం. పవన్ కళ్యాణ్ అన్న కుమారుడికి ఏదైతే సింగపూర్ స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి తెలుసుకొని షాక్కు గురయ్యాను. సో పవన్ కళ్యాణ్ అన్న కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా మార్కు శంకర్ పవనోవిచ్ స్పీడ్గా ఆయన రికవర్ అవ్వాలి, హెల్దీగా రికవర్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. సో భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను అంటూ కొద్దిసేపు క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా అధికారికంగా ట్వీట్ చేశారు. సో మొత్తానికి ఏదైతే సింగపూర్ స్కూల్లో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్కు శంకర్ పవనోవిచ్ మరి ఫైర్ యాక్సిడెంట్కి గురయ్యారు. కాళ్ళు చేతులకి ఆయనకి గాయాలయ్యాయి. మరి పొగ ఊపిరితిత్తులోకి వెళ్ళడంతో ఆయన కాస్త అస్వస్థతకు గురైనట్టు తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతం సింగపూర్లో చికిత్స పొందుతున్నట్టయితే తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు మన్యం పర్యటన ముగించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ నుంచి డైరెక్ట్గా సింగపూర్ అయితే బయలుదేరతారంటూ జనసేన పార్టీ అధికారికంగా ధృవీకరించింది.